హాయ్ అండి. హలో! అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఈ బబుల్ టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపించేస్తాను. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని. చూసేయండి. ఫస్ట్ అయితే మనం ఒక పాన్ తీసుకొని అందులో 2-3 స్పూన్స్ ఆఫ్ బ్రౌన్ షుగర్ అండ్ 4-5 స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని బ్రౌన్ షుగర్ మెల్ట్ అయినంత వరకు చక్కగా ఇలా మిక్స్ చేసుకోండి. బ్రౌన్ షుగర్ అనేది మెల్ట్ అయిన కొద్దీ మనకి షుగర్ సిరప్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా! ఆ కన్సిస్టెన్సీలోకి ఇది వచ్చేస్తుందనమాట. దాని తర్వాత మనం సగ్గుబియ్యం ఉంటాయి కదండీ! ఆ సగ్గుబియ్యంని మనం పౌడర్ చేసుకోవాలి. నేనిక్కడ ఈజీగా 4-5 స్పూన్స్ ఆఫ్ సాబుదానా పౌడర్ అనేది యాడ్ చేశా అండి. ఇది ఎలా యాడ్ చేసుకోవాలంటే ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకొని ఇలా లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలనమాట. ఎందుకు అంటే మొత్తం అంతా ఒకేసారి వేసేస్తే సరిగ్గా కలవదది. మొత్తం లమ్స్ ఫార్మ్ అయిపోతాయి. సో, ఇలా ఒకటి ఒకటి యాడ్ చేసుకుంటే మనకి కరెక్ట్‌గా మిక్స్ అవుతది. ఆల్సో చాలామంది ఏం చేస్తారంటే ఈ సాబుదానా పౌడర్‌కి బదులు కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటారండి. అది బెటర్ ఆప్షన్ కాదు. అది కరెక్ట్‌గా టేస్ట్ కూడా మనకి రాదు. సో, దాని బదులు మనం ఇలా సగ్గుబియ్యం తెచ్చుకొని చక్కగా పొడి చేసుకోవడమే బెటర్ అని నా ఒపీనియన్. ఆల్సో మనకి బయట సాబుదానా పర్ల్స్ ఆర్ టాపియోకా పర్ల్స్ అని బయట దొరుకుతాయి డిపార్ట్మెంటల్ స్టోర్‌లో. చాలామంది ఏం చేస్తారంటే ఆ టాపియోకా పర్ల్స్ తెచ్చేసుకొని అందులో మిల్క్ యాడ్ చేసేసి ప్రిపేర్ చేసుకుంటారు ఈ టీ అనేది. సో, అలా కాకుండా మనం ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ బోబాస్ కూడా. సో, చూసారు కదండీ! మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి ఇలా దించేసుకున్న తర్వాత ఇందులో నేను 1 స్పూన్ ఆఫ్ కోకో పౌడర్ యాడ్ చేశానండి. మీరు కుదిరితే 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. సో దట్ మనకి ఇంకా కలర్ అనేది వస్తుందనమాట. టేస్ట్ కూడా కొంచెం చాక్లేట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. నేనిక్కడ 1 స్పూన్ యాడ్ చేశాను. మీరు 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఇది చాలా వేడిగా ఉంటదండి కిందకి తీసేసిన తర్వాత. సో, ఇది నేను కొంచెం చల్లారబెట్టుకొని ఇలా కొంచెం సేపు నీట్ చేసుకొని 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాను. డివైడ్ చేసుకున్న తర్వాత వీటిని మనం రోల్ చేసుకోవాలి మళ్ళీ. చూసారు కదా! ఇలా సన్నగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాత నైఫ్‌తో ఇలా చిన్న చిన్న పార్ట్స్ కింద కట్ చేసుకోవాలనమాట. యాక్చువల్లీ నేను నార్మల్ బోబా షేప్‌లో కట్ చేసుకున్నాను. మీకు పర్ఫెక్ట్ బోబా షేప్ కావాలి అంటే మాత్రం నేను కట్ చేసిన దానికన్నా కూడా దానిలో హాఫ్ కట్ చేసుకోండి. ఇంకా చిన్న సైజ్ మీరు కట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ బోబా షేప్ అనేది వచ్చేస్తది. సో, ఇలా మనం బోబాస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్‌లో కార్న్ ఫ్లోర్ వేసుకొని ఉంచుకోవాలనమాట. సో, ప్రతి బాల్‌కి ఈ కార్న్ ఫ్లోర్ కోటింగ్ అనేది వెళ్ళాలి. ఈ బోబాస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఈలోపే స్టవ్ మీద వాటర్ పెట్టేసుకొని అవి బాయిల్ అవుతున్నప్పుడు ఈ బోబాస్ అనేవి ఆ వాటర్‌లో యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత ఒక 15-20 మినిట్స్ వదిలేయాలండి. 15-20 మినిట్స్ అయితే మనకి ఇవి కరెక్ట్‌గా బాయిల్ అవుతాయన్నమాట. మన బోబాస్ అనేవి 15-20 మినిట్స్‌లో కరెక్ట్‌గా బాయిల్ అవుతాయండి. సో, ఇవి 15 మినిట్స్‌లో బాయిల్ అయిపోయిన తర్వాత ఇవి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం వీటిని స్ట్రెయిన్ చేసుకోవాలండి వేరే బౌల్ తీసుకొని. ఇవి కొంచెం స్టిక్కీగా ఉంటాయి. సో, ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత దానిపైన మనం కోల్డ్ వాటర్‌తో ఇలా కొంచెం ఒక గ్లాస్ కోల్డ్ వాటర్ వేయాలి. దాని తర్వాత ఇది పక్కన పెట్టుకొని మనం వేరే ఒక పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆఫ్ బ్రౌన్ షుగర్ అండ్ 2-3 స్పూన్స్ ఆఫ్ కోల్డ్ వాటర్ గానీ లేదా నార్మల్ వాటర్ గానీ యాడ్ చేసి ఈ బోబాస్ అనేవి మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక 2-3 మినిట్స్ ఆ సిరప్‌లో ఈ బోబాస్ అనేవి కరెక్ట్‌గా కలవాలనమాట. ఈ బ్రౌన్ షుగర్ బదులు మనకి జాగరీ కూడా యూజ్ చేసుకోవచ్చండి. సో, చూస్తున్నారు కదా! ఇలా సిరప్‌లో మనకి మంచిగా ఈ బోబా బాల్స్ అనేవి మిక్స్ అవ్వాలనమాట. సో దట్ మనకి టేస్ట్ కూడా చాలా బావుంటది.
మనం వేరే ఫ్లేవర్స్‌లో కూడా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనిక్కడ ప్లెయిన్ బోబా మిల్క్ టీ అనేది ప్రిపేర్ చేశాను. మీకు వేరే ఫ్లేవర్స్‌తో కావాలంటే కామెంట్ చేయండి. నేను అవి కూడా చేస్తాను. మనకి మ్యాంగోతో చేయొచ్చు, పిస్తాతో చేయొచ్చు. చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. సో, అలా కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి. డెఫినెట్‌గా చేసి చూపిస్తాను మళ్ళీ. సో, ఇలా నేను ఒక గ్లాస్ తీసుకొని అందులో బోబా పర్ల్స్ తీసుకున్నాను. మీరు ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ తాగాలి అంటే ఎక్కువ యాడ్ చేసుకోండి ఈ బోబా పర్ల్స్‌ని. సో, అవి యాడ్ చేసుకున్న తర్వాత నేను మిల్క్ యాడ్ చేసుకున్నాను. మీరు అదే గ్లాస్‌లో 2-3 స్పూన్స్ ఆఫ్ చాక్లేట్ సిరప్ యాడ్ చేసుకోండి. మీకు కొంచెం ఎక్కువ ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తదనమాట. చాక్లేట్ ఫ్లేవర్ కూడా. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా మిల్క్ యాడ్ చేసి, ఐస్ క్యూబ్స్ యాడ్ చేసి, ఈ బోబా పర్ల్స్‌తో చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ అనేవి యాక్చువల్లీ నేను ఇక్కడ కూడా యూజ్ చేశాను అనమాట. మీరు చూస్తే మహా అయితే నేను సాబుదానా పౌడర్ అండ్ మిల్క్, బ్రౌన్ షుగర్ అంతే. మెయిన్ ఇంగ్రీడియెంట్స్ అయితే ఇవే. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో నేను ఇది ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కూడా నాలాగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. ఆల్సో మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలి అంటే మాత్రం కింద కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇంతకీ మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? చేసుకోకపోతే మాత్రం ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.